ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికితీసే ఒక అద్భుత విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లోని సర్క్యూట్ బోర్డుల నుంచి బంగారు అయాన్లు, నానో రేణువులను సేకరించడానికి అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విధానంలో బంగారాన్ని వెలికి తీయడానికి హానికర రసాయనాల వాడకం ఉండదని, ఈ ప్రక్రియ కోసం వినైల్ లింక్డ్ కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ ను రూపొందించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇవి రంధ్రాలతో కూడిన స్ఫటిక పదార్థాలు కావడంతో టెట్రాఫినైల్ ఇథిలీన్లను ఉపయోగించి 2 రకాల VCOF లను శాస్త్రవేత్తలు తయారు చేశారు. TTF తో తయారైన VCOF కు బంగారాన్ని 99.99% మేర ఒడిసిపట్టే సామర్థ్యం ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అందులో సల్ఫర్ పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. బంగారం సల్ఫర్ కు సహజ సిద్ధంగా ఆకర్షితమవుతుందని, ఇదే సమయంలో నికెల్, రాగి వంటి ఇతర లోహాలను TTF చాలా స్వల్పంగానే ఆకర్షిస్తోందని అన్నారు. 16 సార్లు పునర్వినియోగానికి ఇది అనువుగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరోవైపు బంగారంతో నిండిన ఈ COF కార్బాక్సిలేషన్ అనే ప్రక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ ను సేంద్రియ పదార్థంగా మారుస్తుందని వెల్లడించారు. ఇలా సేకరించిన వ్యర్థాన్ని ఉపయోగించి వాతావరణంలోని హానికర కార్బన్ డయాక్సైడ్ ను ప్రయోజనకర సేంద్రియ పదార్థాలుగా మార్చడం వల్ల అటు వ్యర్థాల బెడదతో పాటు ఇటు పర్యావరణ సమస్యకు విరుగుడు లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఎలక్ట్రానిక్ సాధనాల వినియోగం నానాటికి విపరీతంగా పెరుగుతుండటంతో ఫలితంగా వీటి వ్యర్థాలు కూడా పెరుగుతున్నాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. అందులో 20% రీసైకిల్ అవుతున్నట్లు అంచనా వేశాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు బంగారం లాంటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. 1 టన్ను ఈ వ్యర్థాల్లో లభించే బంగారం 1 టన్ను బంగారు ముడి ఖనిజం నుంచి లభ్యమయ్యే పసిడి కన్నా 10 రెట్లు అధికమని తెలిపారు. 2030 నాటికి ఏటా 80 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు వస్తాయని అంచనా వేశారు. అందువల్ల స్వర్ణాన్ని వెలికి తీసే విధానాలను కనుగొనడం చాలా ముఖ్యమని భావించిన శాస్త్రవేత్తలు సర్క్యూట్ బోర్డుల నుంచి బంగారు అయాన్లు, నానో రేణువులను సేకరించడానికి వినూత్న విధానాన్ని అభివృద్ధి చేశారు. మరోవైపు బంగారాన్ని ఎలక్ట్రానిక్ సాధనాల్లోని సర్క్యూట్లు, మెమరీ చిప్లలో కనెక్టర్లుగా వాడుతుంటారు. ఈ లోహానికి తుప్పు పట్టదు. విద్యుత్ వాహకత కూడా ఎక్కువగా ఉంటుంది. నికెల్, కోబాల్ట్ వంటి లోహాలతో కలిపి బంగారాన్ని వినియోగిస్తే మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక బంగారాన్ని చాలా సులువుగా ఎలాంటి ఆకృతిలోనైనా మార్చుకునే వెసులుబాటు ఉంది. అవసరాన్ని బట్టి తీగలు, ఫలకాలుగా, చిన్న తునకలుగా మలుచుకోవచ్చు. ఇతర పదార్థాలతో ఇది చాలా తక్కువగానే చర్య జరుపుతుంది. బంగారంలో ఈ లక్షణాలన్నీ ఉండటం వల్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ఈ లోహాన్ని బాగా వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికి తీసే సంప్రదాయ విధానాల్లో శక్తివంతమైన రసాయనాలను ఉపయోగించాల్సి వస్తోంది. ఇందులో అత్యంత ప్రమాదకరమైన సెనైడ్ వాడకం కూడా ఉంటుంది. వీటి వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే దీనికి పరిష్కారంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికి తీసే ఒక అద్భుత విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.